మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు 5గురు మృతి చెందారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందినట్లు డీజీసీఏ ధృవీకరించింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో 5గురు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఆయన భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 8:45 ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత వర్గాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతిలో 4 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనేందుకు ఈ ఉదయం 8 గంటలకు ముంబై నుంచి చార్టర్డ్ విమానంలో బయలుదేరారు. బారామతి విమానాశ్రయం సమీపంలో ల్యాండింగ్ అవుతూ ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందినట్లు డీజీసీఏ ధృవీకరించింది. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ 1959 జూలై 22న మహారాష్ట్రలో జన్మించారు. 1991లో బారామతి నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. బారామతి నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అజిత్ పవార్ 6 సార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2022-23 వరకు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. ఇక దుర్ఘటనపై మరింత సమాచారం మనకు తెలుస్తోంది. ఈలోపు మనం విశ్రాంత ఐఏఎఫ్ అధికారి రాజేంద్ర ప్రసాద్ మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయన అడిగి ప్రమాదాలు ఎలా జరుగుతూ ఉంటాయనే విషయం, ఈ ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చనే దానికి సంబంధించి విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? అంటే ఇది చిన్న లియర్జెట్ 45 అనే చార్టర్డ్ ఫ్లైట్ అండి. దీని కెపాసిటీ 8 నుంచి 9 వరకు ఉంటుంది మాక్సిమం. చాలా చిన్న ఫ్లైట్ ఇది. సేఫ్టీ స్టాండ్ ప్రకారం మంచి ఫ్లైట్, చాలా రోజుల నుంచి వాడుతున్నారు. ఇది క్రాష్ ల్యాండ్ వైల్ అటెంప్టింగ్ ల్యాండింగ్ టైంలో, అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రై చేశారు పైలట్. దీంతో ఈ దుర్ఘటన జరిగింది. దుర్ఘటనతో 2 పైలట్ తో పాటు 3 ప్రయాణికులు చనిపోయారని తెలియవస్తుంది మనకి. దీనికి ముఖ్యమైన కారణాలు అంటే మనకి వెదర్ అయి ఉండొచ్చు, అంటే ఫాగ్ కూడా ఏమైనా ఉండొచ్చు, లేకపోతే బాడీ హిట్ కానీ, లేకపోతే ఎనీ టెక్నికల్ ఫెయిల్యూర్ దానికి కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఈ డేటా రికార్డర్స్ పట్టుకున్న తర్వాత మనకి దానికి క్లియర్ గా తెలుస్తుందండి. బట్ ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే బారామతి ఎయిర్ ఫీల్డ్ లో వాళ్ళు అటెంప్టెడ్ క్రాష్ ల్యాండింగ్ చేశారు. క్రాష్ ల్యాండింగ్ చేసినప్పుడు రన్వే పక్కకి వెళ్ళిపోయి అది కూలిపోయిందని చెప్పారు. సో మనకి దాన్ని బట్టి అటెంప్ట్ చేయటం బట్టి పైలట్ దాన్ని ఏం తెలుస్తుందంటే డెఫినెట్ గా ఏదో టెక్నికల్ ఫాల్ట్ వచ్చి ఉంటుంది సీరియస్ గా వాళ్ళకి, లేకపోతే క్రాష్ ల్యాండింగ్ కి అటెంప్ట్ చేయడం. దాంట్లోనే ఎక్కువ టైం కూడా లేకపోవటం వలన వాళ్ళు రన్వేకి బయటకు వెళ్ళిపోయింది ఆ ఎయిర్క్రాఫ్ట్. ఆ విధంగా దుర్ఘటన మనకు కొద్ది టైంలో మనకు తెలుస్తుందండి. మనకి యాక్చువల్ డేటా అప్పుడే మనకు తెలివి వస్తుంది. వెదర్ కూడా బాగానే ఉంది అంటున్నారు, కానీ మరి ఎందుకు క్రాష్ ల్యాండింగ్ అటెంప్ట్ చేసాడో మనకు తెలియ రావట్లేదు. అంటే దాదాపుగా ఇలాంటి చిన్న విమానాల్లో ఎంతమంది ఉంటూ ఉంటారు? పెద్ద విమానంతో పోల్చినప్పుడు, ప్రయాణికుల విమానాలతో పోల్చినప్పుడు క్రాష్ ల్యాండింగ్ సమయంలో వీళ్ళు కాంటాక్ట్ చేస్తారా? తప్పకుండా. ఈ విమానం మనకి అంటే 100 అడుగులు పొడుగు ఉంటుంది, 5 అడుగులు మాత్రం వెడల్పు ఉంటుంది, ఒక 5 అడుగులు హైట్ ఉంటుందండి, చిన్నది. దీంట్లో 8 మంది నుంచి 9 మంది, మాక్సిమం 9 మంది ప్రయాణికులు మాత్రం చిన్న విమానము. సేఫ్టీ ఎఫ్ఏ స్టాండర్డ్స్ ప్రకారం మంచి సేఫ్టీ రికార్డ్స్ ఉన్నాయి దీనికి. ఇది విఎస్ఆర్ వెంచర్స్ వాళ్ళు, బాంబే వాళ్ళ చార్టర్డ్ ఫ్లైట్ ఇది. అజిత్ పవార్ ఎక్కువ దీన్నే యూజ్ చేస్తుంటారు ఎప్పుడు, చాలా చాలా కాలం నుంచి యూజ్ చేస్తున్నారు వారు. మరి ఇది చాలా రేర్ గా దొరుకుతుంది ఈ విమానము యాక్సిడెంట్స్ వాళ్ళలో. ఇంత ముందు లాస్ట్ జరిగింది కూడా మెక్సికోలో జరిగింది ఒకటి ఇదే విధంగా. ఇదే లియర్జెట్ 45 ఒక అరౌండ్
7-8 years బ్యాక్. సేఫ్టీ స్టాండర్డ్స్ వరకు మంచి విమానం ఇది. అంటే ప్రతిసారి కూడా అలాంటి ఇలాంటి విమానాలు ఎగిరే సందర్భంలో అంటే ప్రతి బయలుదేరే సందర్భంలో కూడా చెక్కింగ్ ఎలా ఉంటుంది? ఈ రోజు కూడా అలాగే చెక్ చేసిన తర్వాతనే బయలుదేరి ఉంటారు కావచ్చు. అయితే ఇలాంటివి వీళ్ళు ముందుగానే పసిగట్టే సాంకేతిక లోపాలు ఏమైనా పసిగట్టే ఛాన్స్ ఉంటుందిగా, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు ముందుగా గ్రహించే అవకాశం ఏమీ లేదా? తప్పకుండా ఉంటుందండి. ఎప్పుడు వివిఐపి ఫ్లైట్స్ కి సేఫ్టీ స్టాండర్డ్స్ వైలేషన్ అనేది క్లోజ్ టు జీరో అనమాట. మామూలుగా తప్పనిసరిగా దాని యొక్క స్టాండర్డ్ ఫ్లైయింగ్ ఏవైతే ఉన్నాయో పారామీటర్స్, దాని యొక్క మెయింటెనెన్స్ షెడ్యూల్, తర్వాత చెకింగ్స్ ప్రీ ఫ్లైట్ చెకింగ్స్ ఉంటాయి. బోత్ పైలట్స్, హ్యూమన్ వాళ్ళ పైలట్స్ కూడా చెక్ చేస్తారు, అందరూ వాళ్ళు ఏ స్టేట్ లో ఉన్నారు అని. ప్లస్ మెయింటెనెన్స్ స్టాండర్డ్స్ కూడా టెక్నికల్ స్టాఫ్ ఉంటారండి. వాళ్ళంతా క్లియర్ అయిన తర్వాతనే ఫ్లైట్ టేకప్ అవుతుంది. ఎందుకంటే ఈవీఐపీ ఫ్లైట్స్ లో ఏమాత్రం వాళ్ళు ఇట్లాంటి షార్ట్ కట్స్ కూడా తీసుకోరు. బట్ ఈ రోజు జరిగిన దుర్ఘటన చూస్తుంటే మనకి సంథింగ్ ఏదో ఎయిర్క్రాఫ్ట్ లో ఏదైనా మేజర్ టెక్నికల్ ఫాల్ట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే క్రాష్ ల్యాండింగ్ అటెంప్ట్ చేశాడు అనమాట. దాంతో చాలా సీరియస్ గా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఇంతకుముందు 10 years బ్యాక్ జరిగిన ఫ్లైట్ లో కూడా వాళ్ళు ఫ్యూయల్ కట్ ఆఫ్ అయిపోయింది ఆ యాక్సిడెంట్ లో, ఆ ఫ్లైట్ లో. అట్లాంటిది ఏమో మనకు తెలియాలి, మనకి ఫ్యూయల్ ఏమైనా కట్ అవటం కానీ లేకపోతే ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. మనకి ఎప్పుడైతే ఫ్లైట్ డేటా రికార్డ్ ని అనలైజ్ చేసిన తర్వాత మనకి యాక్చువల్ దిస్ వాళ్ళ వాయిస్ అనలైజ్ చేసిన తర్వాత ఏంటి లాస్ట్ రీజన్ ఏంటి తెలుస్తుంది మనకి. అంటే చిన్న ఫ్లైట్ అయినా కూడా ఒక్కసారి విస్ఫోటనం చెందిన మాదిరిగానే, అంటే అసలు ఏమీ మిగలలేదు ఇంకా అక్కడ ఆ ప్రదేశంలో అన్నట్టు దృశ్యాలు అయితే మనకు కనబడుతూ ఉంది. చాలా భయానకంగా ఉంది ఈ దృశ్యాలు చూస్తున్నప్పుడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పైలట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది? అంటే సేవ్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? హ్యూమన్ లైఫ్ కానీ? తప్పకుండా పైలట్ ఫస్ట్ ప్రయారిటీ ప్రయాణికుల్ని సేఫ్టీగా ల్యాండ్ చేయడానికి. అక్కడ ఏదైనా దర్దాపులో ఏదైనా చిన్న లేక్ కానీ ఫీల్డ్స్ కానీ ఉంటే సాఫ్ట్ ల్యాండింగ్ అవడానికి ఆ ఫీల్డ్స్ లోను, తర్వాత వాటర్ బాడీస్ లోను ట్రై చేస్తారు. అవి లేనప్పుడు మాత్రమే హార్డ్ క్రాష్ మొత్తం అక్కడ చుట్టుపక్కల దగ్గరలో ఏమి లేనప్పుడు మాత్రమే వాళ్ళు ఈ హార్డ్ హిల్ ఏరియా మీద కానీ లేకపోతే హార్డ్ సర్ఫేస్ మీద కానీ వాళ్ళు తీసుకెళ్తారు. ఇది ట్రిప్ అయిందండి, రన్వే నుంచి పక్కకి ట్రిప్ అయిపోయింది. అంటే హై స్పీడ్ లో ఉంది కాబట్టి అంత దాంతో వెళ్ళిపోయి రన్వే దాటి వెళ్ళిపోయి క్రాష్ అయిపోయింది. అంటే ఎంత ఫ్యూయల్ ఉంటుందండి ఇలాంటి చిన్న చిన్న విమానాల్లో? ఒకసారి అంత విస్ఫోటనం చెందినట్టు, ఒకసారి అసలు ఏమీ మిగలనట్టు క్షణాల్లో దగ్ధమైపోయిన పరిస్థితులు మనకు చూస్తున్న పరిస్థితి. అయితే ఇలాంటి ముంబై నుంచి టేక్ ఆఫ్ అయిపోయింది. అటు ఫ్యూయల్ కెపాసిటీ కూడా బాగానే ఉంటుందండి, ఒక 30,000 liters వరకు ఉంటుంది. ఇలాంటి పెద్ద నేతలు విఐపీలు చార్టర్డ్ ఫ్లైట్స్ విషయానికి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ప్రస్తుత సాంకేతిక డెవలప్మెంట్ అప్డేట్స్ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి దుర్ఘటనలు ఇంకా నివారించలేమా? డీజీసీఏ కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ చార్టర్డ్ ఫ్లైట్స్ అయినా కానీ అవన్నీ కూడా డీజీసీఏ పరిధిలోకి వస్తాయి. వాళ్ళంతా వాళ్ళు నడపడానికి వీల్లేదు. మనకి ఇప్పుడు మిగతా ప్రైవేట్ బస్సులు ఎలా ఉంటాయో వాటికి ఒక ప్రత్యేకమైన నియంత్రణ సంస్థలు అనేవి ఉండవు. కానీ వేరే ఎయిర్క్రాఫ్ట్స్ విషయాలకు వచ్చేసరికి ఇవన్నీ కూడా కంపల్సరీగా ఫ్లైట్ ఈవెన్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలని కానీ వాళ్ళ అప్రూవల్ ఉండాలండి. మన ఎయిర్ డిఫెన్స్ క్లియరెన్స్ ఏజెన్సీ అంటారండి. అది డిఫెన్స్ వాళ్ళు ఇస్తారు, తర్వాత సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఇస్తారు. ఎంటైర్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్స్ మొత్తం మన డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్స్ వాళ్ళ రూల్స్ ప్రకారం నడుస్తాయండి. వాళ్ళందరికీ వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తే కుదరదు. చాలా ఈవెన్ మంత్రి గారు అడిగినా కానీ పలానా చోట పొలానికి వెళ్ళాలన్నా వాళ్ళు అప్లై చేయాలి. వాళ్ళు ఈ మూమెంట్, ఈ ఫ్లైట్ మూమెంట్ మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఇంత హైట్ లో ఫ్లై చేయాలి కూడా వాళ్ళు ఇస్తారు. అదే టైంలో వేరే ఫ్లైట్ ఏమైనా రావచ్చు కదా ఎదురుగా. అందుకోసమని నియంత్రణ కంపల్సరీగా ఉంటుందండి. వీళ్ళు ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళడానికి కుదరదు. వాళ్ళు సూచించబడిన హైట్ లోనే వాళ్ళు ప్రయాణించాలి, ఆ రూట్ లోనే వాళ్ళు ప్రయాణించాలి. ఆ రూట్ కూడా డివేట్ కాకూడదు, హైట్ కూడా డివేట్ కాకూడదు. అవన్నీ ఉంటాయండి రెస్ట్రిక్షన్స్. అండ్ ల్యాండింగ్ టైం కూడా వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళకి రన్వే అవైలబిలిటీ ఉంటుంది. అవన్నీ వాళ్ళు ఈ టైమింగ్స్ మినిట్ టు మినిట్ కూడా కంట్రోల్ నియంత్రణలో ఉంటుంది వాళ్ళకి. ఎట్లాంటి అట్లా వెళ్తాం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ అయ్యే టైంలో ఇంకో ఎయిర్క్రాఫ్ట్ టేకప్ అవుతుంది అనుకోండి, యాక్సిడెంట్ అవుతుంది. సో ఇవన్నీ ప్రత్యక్ష కంట్రోల్లో ఉంటాయండి. కాబట్టి ఇట్లాంటి జరగడానికి ఆస్కారం ఉండదు. ఈ రోజు జరిగిందని చాలా దురదృష్టకరం అండి. మీకు తెలుస్తుంది కొద్ది రోజుల్లో అది టెక్నికల్ ఫాల్టా లేకపోతే ఉన్న వెదరా లేకపోతే బాడీ హిట్టా
అనేది మనకు తెలియవస్తుంది. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, మీ అనుభవంలో చెప్పండి, ఇలాంటి చిన్న ప్రమాదాలు చార్టెడ్ ఫ్లైట్స్కి ఏమైనా జరిగిన, వరల్డ్ వైడ్ జరిగినప్పుడు కానీ వెంటనే డిక్లేర్ చేయరా? అంటే కొంచెం ఇన్వెస్టిగేషన్ తర్వాతనే డిక్లేర్ చేస్తారా? అసలు చివరిసారి క్రాష్ ల్యాండింగ్ అన్నప్పుడు పైలట్ ఏదో ఒకటి చెప్పే ఉంటాడు కదా, అది ఏం చెప్పాడు అనేది కూడా మనకి తెలియదా? కాక్పిట్ వాయిస్ రికార్డర్ వీటిలో బ్లాక్ బాక్స్ అంటారు కదా, వాటిలో మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఎంటైర్ దిస్ థింగ్ ఈవెన్ ఇవాళ రేపు అయితే ఆడియో విజువల్స్ కూడా రికార్డ్ అవుతున్నాయి. ఇవన్నీ రికార్డ్ అవుతాయి. అందులో దాన్ని తీసుకొని అనలైజ్ చేస్తారండి. అది కొంచెం టైం పడుతుంది. మనకి 1 వీక్ లోపు మనకి వివరాలు తెలియవస్తాయండి. రైట్. ధన్యవాదాలు రాజేంద్ర ప్రసాద్ గారు.